హాయ్ ఆల్. నేను మా అక్క మా బావ బేగం బజార్కి వెళ్ళాము. కొన్ని క్రాకర్స్ ఇంకా స్టేషనరీ సామాన్ ఇంకా చాక్లెట్స్ అవన్నీ తీసుకుందామని. ఇంకా కవర్స్ చాలా షాపింగ్ చేసామన్నమాట. మేము అరౌండ్ 3 o'clock అట్లా వెళ్తే నైట్ 10 అయ్యింది ఇంటికి వచ్చేవరకు. కొంచెం మొత్తం క్లియర్గా అన్నీ చూసుకొని తీసుకొచ్చాము. మేము మోస్ట్లీ ఎప్పుడు బేగం బజార్కి చాక్లెట్స్ తీసుకురావడానికి వెళ్తాము. ఒక 50,000 అలా మేము ఒకేసారి తెచ్చేసుకుంటాం అనమాట. అందులో 20-30,000 చాక్లెట్సే ఉంటాయి. రిమైనింగ్ స్టేషనరీ సామాన్ ఇలా డిఫరెంట్ మాప్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మేము కొన్ని క్రాకర్స్ తీసుకున్నాం, ఇంకా పాపప్స్ ఇలా డిఫరెంట్ క్రాకర్స్ అన్నీ తీసుకున్నాము. సో ఇవేవో డిఫరెంట్గా అనిపిస్తే నేను మీకు చూపిద్దామని ఈ వీడియో తీసాము. అండ్ మేము ఫస్ట్ రాగానే చాక్లెట్ షాపింగ్ అవంతా చేసేసాం అనమాట. అవి చేసేసి అదే షాప్ దగ్గర పెట్టేసి దెన్ మేము ఇంకా డిఫరెంట్ స్టేషనరీ సామాన్కి వెళ్ళాము. అక్కడ కూడా అన్నీ తీసుకుని అదే షాప్లో పెట్టేస్తాము. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ఆల్మోస్ట్ మాకు 1 hour పట్టింది. ఇంకా మాకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంత ఎర్లీగా ఎందుకు చేసుకున్నామంటే ఫెస్టివల్ దగ్గరికి వచ్చేవరకు రేట్స్ అనేవి కొంచెం పెరిగిపోతాయి. సో మనకి అప్పుడు ఎక్కువ అమౌంట్ పడుతుంది అనమాట. మాకు ఇక్కడ అరౌండ్ 20K అట్లా అయ్యింది ఇవన్నీ తీసుకునే వరకు. సో ఇప్పుడు తీసుకుంటే కొంచెం టైం ఎక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి ప్రైజెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో మేము మోస్ట్లీ 20 days 15 days బిఫోరే తీసుకొని పెట్టేసుకుంటాము. సో మాకు అప్పటి వరకు నీట్గా సర్దుకొని పెట్టుకోవడానికి టైం ఉంటుందని సో మేము ముందే తీసుకొని పెట్టుకుంటాం అనమాట. సో ఇంకొచ్చి ఏంటంటే చాక్లెట్స్ అవన్నీ మేము ఎవ్రీ 2 months అలా వచ్చి తీసుకుంటాము. సో లాస్ట్ 2 months బ్యాక్ వచ్చాము, ఇప్పటి వరకు వచ్చాయి. దెన్ ఇప్పుడు మేము చాక్లెట్స్ కూడా ఒక 20-30,000 అవి తీసుకున్నాము. ఇవి ఒక 20,000 అయ్యి. అలానే పాపప్స్ ఇంకా డిఫరెంట్ క్రాకర్స్ చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ తీసుకుంటాం. మోస్ట్లీ మా ఇంటి సైడ్ అందరూ కిడ్స్ ఉంటారు కాబట్టి నార్మల్ కిడ్స్కి ఈజీగా ఉండే క్రాకర్సే తీసుకుంటాం మేము. పెద్దవి ఏం తీసుకోము, అలాంటివి మేము సేల్ చేయమన్నమాట. సో ఇవన్నీ తీసుకొని ఇక్కడ మేము కాటన్లో అది ప్యాక్ చేయించుకున్నాము. కాటన్లో ప్యాక్ చేయించుకొని దెన్ ఆటో బుక్ చేసుకుంటాము శంషాబాద్కి డైరెక్ట్గా. అండ్ మొత్తం ఆటో అంతా ఫిల్ అయిపోయింది. నాకు కొంచెం ప్లేస్ మాత్రమే మిగిలింది. ఇదంతా మా స్టాక్, చాక్లెట్స్ క్రాకర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. సో అక్కడి నుంచి ఇంకా మేము స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళే వరకు మాకు 10 అయ్యింది. 10 అయిన తర్వాత మేము ఇంకా ఆటో దింపేసి మొత్తం షాప్లో అన్నీ అరేంజ్ చేసేసి ఇంకా షాప్ క్లోజ్ చేసేసామన్నమాట. సో ఆల్మోస్ట్ మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 to 4 ఆ టైంలో వెళ్ళాము.